తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఈ నెల 28వ తేదీన 3వ జగన్నాథ యాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు ఇస్కాన్ అధ్యక్షులు సుఖదేవ్ మహారాజు తెలియజేశారు. సూలూరుపేట ఇస్కాన్ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ జరిగే 3వ రథయాత్రలో ఇతర రాష్ట్రాల నుండి కూడా వక్తలు వచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారని, భగవద్గీత, సంస్కృతి, సభ్యత ప్రచారానికి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూల విరాట్లను తీసుకువచ్చి ఈ రథయాత్రలో పెట్టడం జరుగుతుందన్నారు. ఈ రథాన్ని లాగడం ద్వారా భక్తులకు పూరి జగన్నాథ రథం లాగిన అనుభూతి కలుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో రాజశేఖర్ దాస్, వెంకటరమణారెడ్డి, డివిఎస్ గిరి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో మొదటిసారిగా మనం సూలూరుపేటలో రథయాత్ర జరుపుకుంటున్నాం. సనాతన ధర్మం, సంస్కృతి, సభ్యత ప్రచారానికి ఈ రథయాత్ర ఒక గొప్ప అవకాశం. ఈ రథయాత్ర నిజంగానే సంవత్సరంలో ఒకసారి మూల విగ్రహాలు, అలాగే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయంటే చూస్తూ ఉంటారు. అక్కడిక్కడ ఇక్కడ జగన్నాథ రథయాత్ర మూల విగ్రహాలు, మా నెల్లూరులో కొలువు తీరినటువంటి జగన్నాథ విగ్రహాలు అక్కడి నుంచి కొత్త కారులో ఈ ఇస్కాన్ స్థాపించిన భక్తివేదాంత స్వామి ప్రభుపాద సంస్థాపకాచార్యులు ప్రపంచం అంతా ఇస్కాన్ ఆయన ప్రతి 3 విగ్రహాలు, 4 కొత్త కార్లు మన సూలూరుపేట వస్తాయి. జగన్నాథ రథయాత్ర మన సూలూరుపేటలో ఇది 3వసారి నిర్వహిస్తున్నారు. ఈ మన చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు పూరికి పోయి రథాన్ని లాగలేక, దర్శించుకోలేక ఎంతో మంది కోరిక ఉంటుంది, కానీ అవకాశం లేదు. కానీ ఇట్లాంటి ప్రతి పట్టణాల్లో, అనేక పట్టణాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఎంత ప్రపంచ వ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందినాయి. ఈ రథయాత్ర ద్వారా ఏమవుతుందంటే, ఈ రథయాత్ర ఎక్కడైతే జరుగుతుందో ఆ రథయాత్రకు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామానికి హరినామ సంకీర్తనలతో పాటు ప్రచారం, వాళ్ళందరినీ, గ్రామస్తులందరినీ కూడా ఈ రథయాత్రలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ రథయాత్ర ఆర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది. అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి జిఎన్టీ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి వినాయకుడి గుడి కాడి నుంచి పాండురంగ స్వామి టెంపుల్కి వస్తుంది. అక్కడ బాపూజీ వీధిలో బయలుదేరి అక్కడ లాస్ట్లో ఎస్విటి వీధి, శ్రీ వెంకటేశ్వర గుడి కాడికి అక్కడ పోయి ఆ నుంచి పార్క్ వీధిలో రిటర్న్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా కూరగాయల మార్కెట్ మీద మళ్ళీ జిఎన్టీ రోడ్డు వస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళా పొట్టి శ్రీరాములు వీధి ద్వారా, అంటే కాలేజీ హై స్కూల్ రోడ్డు పక్కన నుంచి పొట్టి శ్రీరాములు వీధి ద్వారా కాపు వీధికి పోయి, కాపు వీధి నుంచి జిఎన్టీ రోడ్ నుంచి మళ్ళా శ్రీనగర్ కాలనీకి పోతుంది. దాదాపు 4 కిలోమీటర్లు ఈ విస్తీర్ణం దూరం ఉంటుంది. 4 కిలోమీటర్లు ఈ రథయాత్ర ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ 4 కిలోమీటర్ల దూరంలో ప్రజలందరికీ ఆ రథాన్ని లాగే అవకాశం ఉంటుంది. దారి పొడవునా కూడా వాళ్ళకి మంచినీళ్లు, మజ్జిగ, రకరకాల జగన్నాథ స్వామి ప్రసాదాలు వాళ్ళకి అందించేదని సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా బాపూజీ వీధులైతే ఏకంగా అందరూ పూల సేవ, పైనుంచి విధుల మీద నుంచి పూల సేవ, పూలు వర్షం కురిపించే విధంగా తయారవుతున్నారు. ఈ రథ మహోత్సవం చాలా వైభవంగా మన సూలూరుపేటలో ఇక్కడ లాస్ట్లో కానీ, ఆ రోజు రథయాత్ర ప్రారంభం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు ప్రజలందరికీ అందిస్తారు. దాదాపు 5,000 మందికి పైన భోజనాలు తయారు చేస్తున్నాము. ఉదయం ఇక్కడ షార్ బస్ స్టాండ్ కాడనే అక్కడ కళ్యాణ మండపంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. సాయంత్రం ముగింపు పాయింట్లో శ్రీనగర్ కాలనీలో వాళ్ళకి భోజన వసతులు ఉంటాయి. అక్కడ కూడా దాదాపు 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ చక్కగా వచ్చి రథయాత్రలో పాల్గొని రథయాత్రని దిగ్విజయంగా జరపవలసిందిగా కోరుకుంటూ, ప్రజలందరి సహకారంతో చేస్తున్నాం కాబట్టి, ప్రజలందరి మద్దతు మాకు చక్కగా ఉంది కాబట్టి ఇది చక్కగా జరుగుతుందని ఆశిస్తున్నాం. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.